హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అటువంటి వారికి, ఇతర పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్న వారికి లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తున్నానండి. అన్ని పోటీ పరీక్షలకు కూడా క్లాస్ మొత్తం వినండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక 2K లైక్స్ అంటే 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సరిపోతుందండి. ఓకే, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయొద్దండి. సో స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా, చాలా మంచి క్లాస్ అండి ఇది. సో లాస్ట్ వీడియోలో ఒకటి పద్మ విభూషణ్ అవార్డు బాలసుబ్రహ్మణ్యం గారికి 2022 అని చెప్పానండి. యాక్చువల్గా 2021 సంవత్సరానికి వచ్చింది అది. ఓకే, అదొకటి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏంటి అని అడిగానండి. వైశాల్యం పరంగా అంటే ప్రకాశం జిల్లా, అది కూడా అప్డేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే, వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, 2022 సంవత్సరానికి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత పేరు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 2 అండి, డాక్టర్ మహమ్మద్ ఖాన్ అండి. వారి పేరేంటి? డాక్టర్ మహమ్మద్ ఖాన్ గారికి ఈ అవార్డు అయితే రావడాన్ని మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. వీరొక శాస్త్రవేత్తగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, శాస్త్రవేత్త, సైంటిస్ట్గా మరి అయితే వీరు చాలా చాలా ప్రసిద్ధిగా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఏ నేలలు మరి ఎక్కువగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఎర్ర నేలలు. ఏపీ అండ్ తెలంగాణలో రెండిట్లో కూడా మనకి ఎర్ర నేలలే ఎక్కువగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, 2వ స్థానంలో నల్లరేగడి నేలలు అయితే ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ఎక్కడున్నాయండి ప్రాథమిక హక్కులు? 3వ భాగంలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్, తరచూ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోనికి ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఓకేనా, కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయండి. లేదా మీకు తెలియలేదనుకోండి, ప్రాథమిక హక్కులను కామెంట్ చేయండి, నేనే ఆన్సర్ చెప్తాను. ఓకేనా, సో మరి ఆన్సర్ తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అర్జున అవార్డుని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? అర్జున అవార్డ్. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, 1961వ సంవత్సరం నుండి అయితే ఇస్తున్నారు. ఈ ఇయర్ మ్యాక్సిమం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే 1961లోనే అర్జున అవార్డులు ప్రకటించారు. 1961లోనే గోవాకి విముక్తి లభించడం జరిగింది. 1961లో పోర్చుగీసు వారి నుంచి విముక్తి దొరకడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గమనించాలి. మరి గోవాని ఆపరేషన్ విజయ్ అనేటువంటి సైనిక చర్య ద్వారా విముక్తి కల్పించడాన్ని చూడాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఋగ్వేదంలో ఏమున్నది? ఋగ్వేదంలో ఏమున్నాయండి మరి ఋగ్వేదంలో? సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 1, దేవతల గొప్పదనాన్ని కీర్తిస్తున్నటువంటి గీతాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకేనా, వేదాలన్నింటిలో అతి
ప్రాచీనమైన వేదము ఋగ్వేదము. ఓకే, అతి ప్రాచీనమైనటువంటి వేదం ఏంటండి? ఋగ్వేదముగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. హిందీ మాండలికంలో పెహలి, ముక్రిలను వ్రాసిన వారు ఎవరు? హిందీ మాండలికంలో పెహలి మరియు ముక్రి అనేటువంటి వాటిని రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అమీర్ ఖుస్రో అండి. ఎవరు? అమీర్ ఖుస్రో. భారతదేశపు రామచిలుక అంటారు వీరిని. అమీర్ ఖుస్రో గారిని ఏమంటారు? భారతదేశపు రామచిలుక. ఓకే, వీరు మరి హిందీ మాండలికంలో పెహలి మరియు ముక్రి అనేటువంటి వాటిని రచించారు. నెక్స్ట్ వన్. శాంతినికేతన్ కేంద్ర విద్యాలయముగా ఎప్పుడు రూపొందింది? శాంతినికేతన్ 67వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1951లో మరి కేంద్ర విశ్వవిద్యాలయంగా రూపొందడం అయితే చూడవచ్చు. మరి శాంతినికేతన్ని స్థాపించిన వారు ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో లండన్లో ప్రధాన కార్యాలయం గల సంస్థ ఏది? లండన్లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. పౌర హక్కుల కోసం పోరాడేటువంటి అంతర్జాతీయ సంస్థ అండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకే, ఇది ఎక్కడుంది? లండన్లో. నెక్స్ట్ వన్. రోడ్డు మార్గాల సాంద్రత అతి తక్కువగా గల రాష్ట్రము? 69వది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మరి రోడ్డు మార్గాల సంఖ్య తక్కువగా అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఎందుకంటే హిల్ స్టేషన్స్ ఉంటాయి కదండి, కొండలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతము హిమాలయాలు, కాబట్టి రోడ్డు మార్గాల సాంద్రత ఆఫ్కోర్స్ తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వన్. పెంటియం ప్రాసెసర్లో డాష్. పెంటియం ప్రాసెసర్లో ఏంటండి? కొన్ని మిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ట్రాన్సిస్టర్లలో సిలికాన్ ఉపయోగిస్తారండి. సిలికాన్లని అర్ధవాహకాలు అంటాము. ఈ అర్ధవాహకాలు విద్యుత్కి అంటే విద్యుత్ ఎంత అవసరమో అంతే పంపిస్తాయండి. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. సిలికాన్తో తయారు చేస్తారు అర్ధవాహకాలని. నెక్స్ట్ వన్. ఐబిఎం సంస్థ మొదటిసారిగా హార్డ్ డిస్క్ డ్రైవ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1956వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. క్యాబేజీ అనునది ఏంటండి? క్యాబేజీ అనునది ఏంటి? అదొక శాఖీయ మొగ్గ అండి. అది అంటే పూర్తిగా వికసించినటువంటి పువ్వు అంటే మొగ్గ అని అర్థము. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు చూడండి, క్యాబేజీ కనుక పూర్తిగా పుష్పించింది అనుకోండి, మొత్తం ఆకులే ఉంటాయి దాని చుట్టూ, ఏముండదు ఇక తినడానికి. సో అది మొగ్గలాగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఒక కూరగాయగా మనమైతే తినచ్చు. నెక్స్ట్ వన్. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్కు ఉన్న బిరుదు ఏంటి? డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఆప్షన్ 2 అండి. ఐరన్ డ్యూక్ అనేటువంటి పేరు కలదు. నెక్స్ట్ వన్. సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? 74వ ఆప్షన్ 1 అండి. ఎక్కడ ఉందండి? డెహ్రాడూన్లో కలదండి. డెహ్రాడూన్. నెక్స్ట్ వన్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ యొక్క సంక్షిప్త రూపం ఏంటి? అబ్రివేషన్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆన్సర్ ఆప్షన్ 4 వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి ఇంటర్నెట్ వెబ్ పేజ్కి ముందు ఇదైతే కనిపిస్తుంది మీకు కదా. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరెలిన్లు, ఇథలిన్లు. మరి ఇవి చేసేటువంటి పని ఏంటి ముఖ్యంగా? ఓకే, మొక్కల్లో మనకు ఇవి కనిపిస్తాయండి. ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా మొక్కల్లో మనకైతే కనిపిస్తాయి. సో మరి ముందుగా ఆక్సిన్లు చేసేటువంటి పని ఏంటి చూద్దాం. ఆక్సిన్లు ఏం చేస్తాయండి? ఆప్షన్ 3 కణ వ్యాకోచంలో ఉపయోగపడతాయి. సైటోకైనిన్లు కణ విభజనకు ఉపయోగపడతాయి. జిబ్బరెలిన్లు పార్థినోకార్పిక్ అయితే ఉపయోగపడతాయి. ఇథిలిన్ అనేది దేనికండి? పెరుగుదలకు ఆటంకంగా ఉపయోగపడడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. అవాయు శ్వాసక్రియలో డాష్. ఆన్సర్ ఆప్షన్ 4 సాధారణంగా ఏర్పడే తుది ఉత్పత్తి ఇథైల్ ఆల్కహాల్. అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుందండి? సాధారణంగా ఏర్పడే తుది ఉత్పత్తి ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్. సంతృప్త హైడ్రోకార్బన్లకు ఉదాహరణ ఏంటి? సంతృప్త కార్బోహైడ్రేట్లు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆల్కెనులు. నెక్స్ట్ వన్. హైగెన్ సిద్ధాంతం ప్రకారము కాంతి పరావర్తనము వక్రీభవనాలని దీనితో వివరించబడుతుంది. దేనితో అండి మరి?
ఆన్సర్ ఆప్షన్ 1 గౌణ తరంగాల నిర్మాణ నియమంతో మరివైతే వివరించబడతాయి, హైగెన్ సిద్ధాంతము. నెక్స్ట్ వన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మహేంద్రగిరిలో ఉందండి, మహేంద్రగిరి. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతను కనుగొన్నటువంటి కాలం ఏది? ఆప్షన్ 1 1920-21 కాలంలో హరప్పా నాగరికతను కనుగొనడం అయితే జరిగిందండి. సింధు నది పరివాహక ప్రాంతంలో హరప్పా అనేది ఇది ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతలలో ఒకటైన మన హరప్పా నాగరికత వెలుగొందింది. దీన్ని మనం సింధు నది నాగరికతగా మనమైతే చెప్పుకుంటాం. సింధు నదికి వరదలు రావడం ద్వారా మరి సింధు నాగరికత పూర్తిగా అంతరించిపోయినట్లుగా అయితే చెప్తూ ఉంటామండి. ఓకేనా. మరి సింధు నాగరికతను కనుగొన్నటువంటి ఆర్కియాలజిస్ట్ ఎవరంటే దయారాం సహానీ. ఎవరు? దయారాం సహానీ. నెక్స్ట్, సంస్కృతంలో మౌర్య, పాలీలో మౌర్య అనే పదాలకు అర్థమేంటి? 82 ఆన్సర్ ఆప్షన్ 4 నిండుగా నెమళ్లతో కూడిన ప్రాంతము. ఏంటండి? నిండుగా నెమళ్లతో కూడిన ప్రాంతము. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్లు పాటించిన 5 రాజవంశాల వరుస క్రమము ఏంటి? 83 ఆప్షన్ 4 బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి అనేటువంటి వంశాలు. ఓకే, ఢిల్లీ సుల్తాన్లు అంటే ఢిల్లీని పాలించినటువంటి 5 రాజవంశాలండి వరుస క్రమము. నెక్స్ట్ వన్, గదర్ పార్టీ అసలు పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అండి. గదర్ పార్టీని 1914 ఆ టైంలో మరి శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ 13 or 14 అండి, సంథింగ్ ఈ 2 తేదీల్లో ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, సడన్గా గుర్తు రావట్లేదు నాకు. మరి శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది, లాలా హరిదయాల్ గారు. ఓకే. నెక్స్ట్ వన్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ సుభాష్ చంద్రబోస్ ఏమని వ్యాఖ్యానించారు? 85వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాలని ఇవ్వండి. 86వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పై 2 సరైనవే, 1 మరియు 2 కూడా. చూద్దాం. 1952 నుంచి భారతదేశము కుటుంబ నియంత్రణ చర్యను ప్రారంభించింది. ఈ నియంత్రణ చర్యలు చేపట్టిన దేశాల్లో భారతదేశమే మొదటిదండి. కుటుంబ నియంత్రణ స్టార్ట్ చేసిన దేశాలలో మనదే ఫస్ట్ ఉంది. ఒకవేళ కుటుంబ నియంత్రణ 1952లో స్టార్ట్ చేయకుండా ఇప్పటికీ చైనాను కాదు దాని తాతను కూడా దాటేసేవారు మనం కదా. నెక్స్ట్, తర్వాతి స్థానంలో 1956లో చైనా ప్రారంభించిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కుటుంబ నియంత్రణ చర్యల వల్ల దక్షిణ భారతదేశంలో మంచి ఫలితాలు వచ్చాయి, కానీ ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు అధిక జనాభా వృద్ధి రేటునైతే నమోదు చేయడం అయితే జరిగిందండి. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మన సైడ్ మాత్రము అంతా ఓకే సెట్ అయిపోయింది, కానీ నార్త్లో మాత్రం విపరీతమైన జనాభా పెరిగింది. అందుకే ఉత్తరప్రదేశ్ ఒకటి చాలదండి, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 20 కోట్లకు పైగా ఉంటారండి అక్కడ. ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత పశ్చిమ బెంగాల్, బీహారు టాప్ స్టేట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా, నార్త్లోనే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 87 ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. సింధు నది జలాల ఒప్పందము 1960 సెప్టెంబర్ 19న ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు చెందే నదులు సింధు, జీలం మరియు చినాబ్ అనేటువంటి నదులు. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు చెందే నదులు బియాస్, రవి, సట్లెజ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విల్లీ విల్లీ అనగా ఏంటి? విల్లీ విల్లీ ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా తీరంలో వచ్చు ఉష్ణమండల తుఫాన్లను విల్లీ విల్లీ అంటారు. నెక్స్ట్ వన్, డోల్ డ్రమ్ అనగా ఏంటి? డోల్ డ్రమ్ సరైన సమాధానం ఏంటండి అంటే ఆప్షన్ 1 ప్రశాంతముగా చిన్న పవనాలతో కూడిన అల్పపీడన వలయమునే డోల్ డ్రమ్స్ అంటారు. నెక్స్ట్ వన్, పర్యావరణ మార్పులు, హరిత ప్రభావం తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన సదస్సులను ప్రదేశాలను జతపరచుము. క్యోటో ప్రోటోకాల్ 1997 ఎక్కడ జరిగింది? బాలి సదస్సు 2007 ఎక్కడ జరిగింది? కాన్కూన్ సదస్సు 2010లో ఎక్కడ జరిగింది? UNFCCC సదస్సు 2009 ఎక్కడ జరిగింది? మొట్టమొదటి పర్యావరణ సదస్సులు అండి ఇవి. మరి
సరైన సమాధానము చూద్దాం వన్ బై వన్. క్యోటో ప్రోటోకాల్ 1997 ఎక్కడ జరిగిందండి? జపాన్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ బాలి సదస్సు 2007. బాలి పేరులోనే ఉంది కదా అండి, ఇండోనేషియా రాజధాని ఏంటి? జకర్తా అండి, జకర్తా. పెద్ద సిటీ ఏంటంటే బాలి. ఓకే, నెక్స్ట్ వన్. కాన్కున్ సదస్సు 2010 మెక్సికోలో జరిగింది. యుఎన్ఎఫ్సిసిసి సదస్సు ఎక్కడ జరిగింది? కోపెన్ హ్యాగన్లో జరిగిందండి. ఓకే, డెన్మార్క్. కోపెన్ హ్యాగన్ అనేది డెన్మార్క్ యొక్క రాజధాని. నెక్స్ట్ వన్. వాహనాల నుండి విడుదలయ్యే కాలుష్యాల్లో అత్యంత విషపూరితమైన లోహ కాలుష్యము ఏది? 91. ఆన్సర్ ఆప్షన్ 3 లెడ్. నెక్స్ట్ వన్. త్రాగునీటిని శుభ్రం చేయుటకు ఉపయోగించే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్లోరిన్. నెక్స్ట్ వన్. ఈ గవర్నెన్స్ వలన ప్రయోజనము లేదా ప్రయోజనాలు ఏంటి? ఈ గవర్నెన్స్ 2006లో ప్రవేశపెట్టారండి ఇది ఏపీలో. మరి సరైన సమాధానము 93ది ఆప్షన్ 4. అన్ని సరైనవి చూద్దాం. పాలనలో పారదర్శకత పెరిగి ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రజల సంస్థల భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రభుత్వ సేవల పంపిణీ సులభతరము అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనుటకు ఏర్పరిచే ఎన్నికల గణంలోని సభ్యులు ఎవరెవరు ఉంటారండి మరి అందులో అని చూసినట్లయితే ఆప్షన్ 3 నామినేట్ చేయబడే సభ్యులతో సహా పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులంతా కూడా ఇందులో ఉంటారు. నెక్స్ట్ వన్. భారత అటార్నీ జనరల్కు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పార్లమెంటు విశ్వాసం చూరగొన్నంత వరకే అటార్నీ జనరల్ పదవిలో కొనసాగుతారనేది తప్పు. ఓకేనా, పార్లమెంటు విశ్వాసం కాదు, రాష్ట్రపతి విశ్వాసము. ఓకే, అటార్నీ జనరల్గా నియమింపబడాలంటే ఆ వ్యక్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి సరిపోయే అర్హతలు ఉండాలి. భారతదేశంలో అన్ని కోర్టులలో పాల్గొనే హక్కు అటార్నీ జనరల్కు కలదు. న్యాయ సంబంధ అంశాలపై అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు. అన్నీ సరైనవే. ఓకేనా, యాక్చువల్గా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి అంటే మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తులు ప్రజెంట్ అటార్నీ జనరల్స్గా పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో రిట్లకు సంబంధించి సరికాని జతి ఏది? రిట్లకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 4 ప్రొబిషన్ అనేది మద్య నిషేధం అనేది కాదండి. ఓకే, మ్యాండమస్ హైకోర్టుకు ఈ క్రింది కోర్టుకు ఆదేశం ఇచ్చుట, పై కోర్టు కింది కోర్టుకు ఆదేశము. హెబియస్ కార్పస్ మనిషిని చూపించండి. కో వారెంటో అధికార వినియోగము కావలసిన పదవి హోదా ఉన్నదా? ప్రొబిషన్ అంటే మద్య నిషేధం అనేది కాదు. నెక్స్ట్ వన్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 2016 ఫిబ్రవరి 21. నెక్స్ట్ వన్. విద్యార్థులను శాస్త్రవేత్తలను అనుసంధానం చేసే విజ్ఞాస కార్యక్రమము 2017 జూన్ 6న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూఢిల్లీ. రిజర్వ్ బ్యాంక్ నగదు నిల్వల నిష్పత్తిని క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణము క్రియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 1 సహకార సమైక్య స్ఫూర్తిని పెంపొందించడము అనే దానిపైన ఉంటుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రీ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా మన హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం అండి. లాస్ట్ 10 days అయితే ఇంకా ఉంది మనకి. ఈ 10 daysలో మీరు ఖచ్చితంగా మన మోడల్ పేపర్, గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ అయితే చదవండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. లాస్ట్ మినిట్లో మనము ఎక్కువ స్కోర్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. అందరూ కూడా లాస్ట్కి చిన్న లైక్ చేసి క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ, బై.